కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పై ఈగా దోమ వాలకుంటా చూసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై 2 ఏళ్లలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై నెపం నెట్టే ప్రయత్నం చేయకుండా కేసీఆర్ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని నిలదీశారు. నేను ఒకటే అడుగుతాను, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అడుగుతా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారు? ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో దర్యాప్తు డేటా కాలి బూడిదైపోవడం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డేటా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనేక కీలక కేసులను సంబంధించిన ఎవిడెన్స్ ఎఫ్ఎస్ఎల్లో ఉన్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఇంకేదైనా ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డేటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది.